వైరసెస్ బేసిక్‌గా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పిల్లల్లో గానీ, లేదంటే వృద్ధుల్లో గానీ, అంటే ఇటువైపు ఉండే ఏజ్ తక్కువ ఏజ్ గానివ్వండి, లేదంటే ఎక్కువ ఏజ్ గానివ్వండి, వాళ్ళే ఎక్కువ రిస్క్‌లో ఉంటారు ఈ వైరస్ తీవ్రతకి. ఎందుకంటే వాళ్ళల్లో రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటది. సో, ముఖ్యంగా పిల్లల్లో చూసుకున్నట్టయితే నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనకు దగ్గరగా 2.5, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్‌గా అది అభివృద్ధి చెందుతూ ఉంటది. సో, అదేమి అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి ఎంత తీవ్రమైన ఇన్ఫెక్షన్ అయినా కూడా వెంటనే హ్యాండిల్ చేయగలిగే అంత కెపాసిటీతో ఉండదనమాట. అండ్ అదేవిధంగా వృద్ధుల్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ రోగనిరోధక శక్తి కూడా మెల్లిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోగనిరోధక శక్తికి కారణమైన సెల్స్ కానివ్వండి, లేదంటే యాంటీబాడీస్ కానివ్వండి, అవి తయారయ్యే ఏరియాస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ కానివ్వండి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంత డీగ్రేడ్ అంటే తగ్గుముఖం పడతాయి. అందుకనే మనకు పిల్లల్లో కావచ్చు, లేదంటే అటు వృద్ధుల్లో కావచ్చు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ పిల్లలు, వృద్ధులు మాత్రమే కాకుండా ఇంకొక కేటగిరీలో కూడా మనకు ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అది ఏంటంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అంటే మనకు టీబీ లాంటి ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఎవరైతే కీమోథెరపీ పైన ఉంటారో, లేదంటే హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు. వీళ్ళల్లో ఏమంటే మనకు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో ఏదైతే కీమోథెరపీ డ్రగ్స్ ఇస్తారో ఆ డ్రగ్స్ వల్ల కూడా వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అంటాము, ముఖ్యంగా మనకు రుమాటిక్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఎస్ఎల్ఈ అంటాము, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ కావచ్చు. అంటే కొన్ని కండిషన్స్లో ఎక్కడైతే మనము రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడతామో వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత, ఈ వైరస్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ కేటగిరీలో ఉండే వాళ్ళు అంటే పిల్లలు, వృద్ధులు అండ్ ఎవరిలో అయితే ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో అండ్ మెడిసిన్స్తో నిరోధక శక్తి తగ్గిస్తారో వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.